అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. కాబట్టి అనుదినము మనం సంఘానికి వారానికి ఒకసారి వస్తాం. అయితే అనుదినము కూడా మనము ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి. దేని కొరకు అనుదినము? నా గడప, దేవుని గడప అంటే ఏంటి? ఆయన సన్నిధి. దేవుని గడప నీ ఇంటిలోనే నువ్వు ఏర్పాటు చేసుకోవచ్చు. నువ్వు దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడితే, నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడే దేవుని గడప ఉంటుంది. సో ఆయన ఏం చెబుతాడో వినాలి. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. కాబట్టి ఆయన దగ్గర కూర్చొని బైబిల్ తెరిచి నువ్వు చదువుతూ ఉంటే దేవుడే నీకు ఉపదేశం చేస్తాడు. హల్లెలూయా. అది నీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది.